హాయ్ హలో వెల్కమ్ టు గర్మెల్ వ్లాగ్స్. నేను మీ శివ. హిందూ ధర్మంలో ఎంతో విలువైన గ్రంథం ఏదైనా ఉందంటే అది మన భగవద్గీతనే చెప్పుకోవచ్చు. అయితే భగవద్గీతలో ప్రతి ఒక్క విషయం కూడా మనం తెలుసుకోవాలంటే అది శ్లోకాల్లో ఉంటుంది కాబట్టి మనకి తెలుసుకోవడం చాలా కష్టం. అయితే ఈరోజు ఆ భగవద్గీతలోని శ్రీకృష్ణ పరమాత్ముడు డైరెక్ట్‌గా కొన్ని విషయాలైతే మాత్రం అర్జునుడికి కొన్ని విషయాలు చెప్పారు. సో, ఆ అర్జునుడికి ఏం చెప్పాడు? అసలు ఏంటి అనే విషయంకొస్తే మాత్రం ఈరోజు మనతో పాటు మనం తెలుసుకోవాలనుకుంటే ఆధ్యాత్మికవేత్త, విశ్లేషకులు రామకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పటివరకు మన వీడియోస్‌లో అన్నిట్లో కూడా మీరు భగవద్గీత గురించి ఎంతో బాగా చెప్పారు. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి, "అర్జున నీవు యోగివి కమ్ము" అని ఎందుకు చెప్పాల్సొచ్చింది? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని, "అర్జున నీవు నీవు యోగివు కమ్ము" అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, యోగి అంటే సమత్వ దర్శనమే. అన్ని ప్రాణులను ఈ ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులని, అంతమంది మనుషుల్ని సమానంగా చూడమని అని దాని అర్థం. ఈ భగవద్గీతలో దీని మీద కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చెప్పుకుందాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమత్వత సమదర్శిన. అంటే విద్య ఉండి వినయం ఉండి సంపన్నుడైన బ్రాహ్మణుడును, కుక్క, ఆవు, ఏనుగు, కుక్క మాంసం తినే చండాలని కూడా సమానంగా చూసే వాడిని పండితుడు అని అంటారు. అంటే అందరిలోని ప్రతి ఒక్క కుక్కలోను కానీ, ఆవులో కానీ, ఏనుగులో కానీ, చండాలని యందు కానీ ఆత్మ ఒకటే. అంటే అందరినీ సమత్వంగా సమానంగా చూడమని ఈ ఈ యోగి కమ్ము సమానంగా చూడమని చెప్పే ఈ శ్లోకం అన్నమాట. అలాగే శక్నోతి హైవయసోడం ప్రాక్శరీర విమోచనాత్ కామక్రోధోద్భవ వేగం సంయుక్తసే పరమయోగి. శక్నోత హైవ యోగి అంటే సమర్థులైనటువంటి ఈ ఈ ఈ జీవితంలో ఉంటుండగానే ప్రాణం విడిచిపోకుండానే కామం, క్రోధం అనే రెండింటిని ఎవరైతే కంట్రోల్ చేస్తారో, కామ క్రోధోద్భవ వేగం, దాంట్లో ఉన్న వేగాన్ని ఎవరైతే కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళే యోగి అవుతారు. ఈ ప్రాణం పోకముందే మనం ఈ జీవితంలోనే కామాన్ని కానీ, క్రోధాన్ని కానీ, ఈ అరిషడ్ వర్గాల్ని కానీ అన్నిటినీ కంట్రోల్ చేసుకోగలిగే వాడిని యోగి. అందుకే ఆ యోగి కమ్ము అని అర్జునుడు చెప్తుంటాడు. అలాగే ఆత్మపమ్యేన సర్వత్రా సమం పశ్యతయో అర్జున సుఖం వాయది దుఃఖం సయోగి పరమో మత. అంటే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా మనం ఎలాగ మన మన జీవితానికి మనం ఎలాగ అన్వయించుకుంటాం, ఇతరులకు కూడా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సరే నువ్వు వాళ్ళ తాలూకా దుఃఖాన్ని కానీ నువ్వు అలాగే కన్సిడర్ చేసి వాళ్ళ గురించి కూడా ఆలోచించమని. నీకు నువ్వు ఎలాగైతే ప్రతి విషయంలోనూ ఆలోచించుకుంటావో ఇతరుల గురించి కూడా ఆలోచించమని చెప్పేది. సయోగి పరమమత, అటువంటి వాడే యోగి, మంచి యోగి అవుతాడని. సర్వభూతస్థమాత్మానం సర్వభూతానీక్షాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమత్వదర్శన. అంటే సర్వభూతాలు, ప్రతి అన్ని భూతాల్లో అన్ని ప్రాణుల్లో ఉండే ఆత్మ, అన్ని ప్రాణుల్లో ఉన్న ఆత్మ భగవానుడే. అలాగే అన్ని అన్ని ప్రాణుల్లో ఆత్మ మనలో కూడా ఉన్నట్టుగా సమానంగా చూసుకునేవాడనమాట. అందరిలో ఉన్నట్టు ఆత్మ ఒకటే. అన్ని ప్రాణులు, ఏ జంతువులైనా సరే ఏవైనా సరే అన్ని ప్రాణుల్లో ఉండే ఆత్మ మన ఆత్మ ఒకటే. అలాగే అన్ని ప్రాణుల తాలూకు ఆత్మ మనలో ఉన్నట్టుగా సమానంగా దర్శించేవాడినే యోగి అని అంటారు. తపస్వభ్య అధికో యోగి జ్ఞానభ్యో మతోధిక కర్మభ్యో అధిక యోగి తస్మాత్ భవార్జున. అంటే తపస్సు చేసేవాడి కంటే, జ్ఞానం కంటే, కర్మ చేసేవాడి కంటే యోగే గొప్పవాడు. అంటే
పూర్తిగా తపస్సు చేసి ఎంత కష్టపడినా, ఎంత జ్ఞానం చేసినా, కర్మ ఫలాపేక్ష లేకుండా ఎన్ని చేసినా సరే, ఇయన్నిట్లికంటే ధ్యానం చేసే యోగే గొప్పవాడు అని అర్థం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మా శ్రద్ధావాన్ భజతే ఏ మాం సమే యుక్తా తమమతః. యోగులందరిలో కల్లా తన మనస్సుని మనస్సు నాపై శ్రద్ధగా ఉంచి నన్నే ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళే యోగులందరిలో కల్లా మంచి యోగి, శ్రేష్ఠ యోగి అని. అందుకే ఈ ఇవన్నీ కలిపి శ్రీకృష్ణ పరమాత్ముడు నీవు యోగువు కమ్ము, ఓ అర్జున నీవు యోగువు కమ్ము అని చెప్పారన్నమాట. అది విన్నారు కదా అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత గొప్పగా ఆలోచించారో. సో అర్జునుడికి ఎంతో క్లుప్తంగా ఆయన చెప్పిన పదాలని కూడా ఇప్పుడు మన రామకృష్ణ గారు మనతో డిస్కస్ చేశారు. సో పద్యం రూపంలో చెప్పడం వల్ల ఏంటంటే మనకి అంత కన్ఫ్యూజన్గా ఉన్నా సరే దాన్ని అంత క్లియర్గా మనకి అర్థమయ్యేలాగా దాని భావం కూడా చెప్పడం అనేది ఎంతో గొప్ప విషయం. అలాంటి అంత టాలెంట్ ఉన్న వ్యక్తి మన రామకృష్ణ గారు. సో కృష్ణుడు యోగి అనేవాడు ఎంత గొప్పవాడు అంటే అందరినీ సమానంగా చూడాలి, సమానంగా చూసి వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటేనే యోగి అనేవాడు అంత గొప్పవాడు అయ్యాడని చెప్పి అర్జున్‌కి చాలా క్లియర్ కట్‌గా చెప్పాడు. సో అలా ఉండడం అనేది ఎంతో కష్టమైన పని విషయం కూడా మన రామకృష్ణ గారు ఇప్పుడు చెప్పారు. ఎందుకంటే ఎన్ని తపస్సులు చేసినా, ఎంత కష్టపడినా సరే ఇలా యోగిలా బతకడం అనేది మాత్రం చాలా కష్టం. అందుకే అర్జున యోగివి కమ్ము అనే డైరెక్ట్‌గా మనతో పాటు పద్యం రూపంలో చెప్పారు. సో దాని మీనింగు రామకృష్ణ గారు మనతో చెప్పడం కూడా ఎంతో మన అదృష్టం అని ఫీల్ అవ్వాలి. సో మరొక కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సార్ నమస్కారం. నమస్తే.